చాలా సంతోషం. ఈరోజు ఈ కనుగోలు పట్టణంలో మిమ్మల్ని కనపరచడానికి, దేవుడి మాటలు వేసుకోవడానికి, తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నా. నన్ను పరిచయం చేసినటువంటి దైవ సేవకులు పాస్టర్ గారికి కుటుంబానికి వందనాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆహ్వానించినటువంటి దైవ సేవకులు జోసఫ్ గారికి, పుష్పం గారికి ఇక్కడ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బన్సీ తమ్ముడు, ఇంకొక తమ్ముడు ఇద్దరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు చెప్పలేదు చూస్తున్నారు కదా, మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించింది. ఆమె హల్లెలూయా హల్లెలూయా. చిన్న తండ్రి నీకు వందనాలు నాయన. ఈ పరిచర్యను సంఘాన్ని మీరు ఆశీర్వదించడానికి మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు, కృతజ్ఞతలు. కల్పలం అయోగ్యులైన మమ్మల్ని నీ పరిచర్యలో వాడబట్టడానికి ఇచ్చిన కొడుకునే వందనాలు. ప్రార్థన పూర్వకంగా నీ సన్నిధిలో చేసిన ప్రార్థన, ఈ సంఘము, ఈ సేవకులు, ఈ పరిచర్య నేను ఆ ఫలాలను పోయినట్లు నేను సహాయం దయచేయాలి. ఆ ఫలాలను అనుభవించినప్పుడు సహాయం చేయాలి. ఎంతో ఆధ్యాత్మికమైన పరవశించే ఆరాధనలో ఉండి ప్రభావం స్థుతించని వార్త కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. అయ్యా బలపరచు వాడుకోండి. దేవారి ఆనాడికి పరిచయం వృద్ధిపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. దేవారి వందనాలు. ప్రతి జాతి నుండి, ప్రతి వంశం నుండి, అయ్యా భాషలు మాట్లాడే వారి నుండి ప్రజల్ని పరిచయకు ఆహ్వానిస్తూ ఉన్నాము. దాన్ని దీవిస్తున్నాం. అడుగు పెట్టి దీవిస్తున్నాయి దీవెనలు మీరు జీవితాలు చూసినట్లు, సంఘం విస్తరించినట్లు సహాయం దయచేయండి. మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. దేవునికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ పక్కన ఒక మాట చెప్పండి. అసలు నీ బలం ఎంత అన్నమాట ఒకసారి. నీ బలం ఎంత? ఏ బలము చెప్పండి. నీ బలం ఎంత అని అడుగుతుంటే ఏ బలం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల యొక్క జీవితాల్లో చాలా ఉన్నతమైనటువంటి ప్రారంభం నుండి ముగింపు వరకు, చచ్చేంత వరకు కూడా వారి జీవితంలో కొన్ని విషయాల్లో బలం తగ్గలేదంట. అదేంటో మనం ఈరోజు చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6, 7, 8, 9, 10 వచనాలు అందరం చదువుతాం. యెహోషువ గ్రంథము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 6, 7 వచనాలు. యూదా వంశస్థులు యెహోషువ యుద్ధకు రాగా అతనితో ఇలాగు మనవి చేశాడు. కాదేశు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీ ఎరుగుదువు. దేశమును వేరు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చుతుంది. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కలుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిన్ను మనసుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిన్ను మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉంటున్నాను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవించినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏళ్ళు ఆయన సజీవంగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏళ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ద్వారా మోషేకు వాక్కు వచ్చి మోషే ద్వారా కాలేబును పిలిచినప్పుడు 40 సంవత్సరాల వాడు, 40 సంవత్సరాల వయసులో
ఏ బలం ఉందో, ఏ విశ్వాస బలం ఉందో, ఏ ఆత్మీయ బలం ఉందో, ఏ ఆరోగ్యం ఉందో, ఏ పరిశుద్ధతల బలం ఉందో, ఏ ఓర్పుల బలం ఉందో, ఏ సహనముల బలం ఉందో, 85 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ మాట్లాడుతున్న మాట 40 ఏళ్లలో దేవుడు మోసే ద్వారా నన్ను పిలిచిన ఆ పిలుపుకు సంబంధించిన మహిమ కలిగినటువంటి ఆలోచన, జ్ఞానము, తేజస్సు, ఓర్పు, సహనము, పరిశుద్ధత, విశ్వాసము, నెమ్మది, మాటలో పరిపక్వత నాకు నేటి వరకు కూడా తగ్గలేదన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకు వచ్చిన కొత్తలో గాని, విశ్వాసులుగా మార్చబడిన కొత్తలో గాని, మారు మనసు పొందిన కొత్తలో గాని ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మికత, ఆ చురుకుతనం, ఆ ప్రేమ, అయితే విశ్వాసం, ఆ బలము నానాటికి కొంతమందికి తగ్గుతా వస్తా ఉంటారు. అలాంటి వారి విషయంలో దేవుడు చాలా బాధపడతాడు. మనం పుట్టిన బిడ్డలు ఎక్కడ వేసినట్లు అక్కడే మన గుర్తులాగా మనం ఎంత ఫీల్ అవుతామో, ఎంత బాధపడతామో వాటిని చూసుకొని రక్షణ పొందిన వారు, సేవకు వచ్చిన వారు, దేవుని విశ్వసించిన వారు, దేవుని అడుగుతున్న వారు, ప్రార్థన చేస్తున్న వారు విశ్వాసంలో అదే బలంలో ఉండాలి. హల్లెలూయా. 40 ఏళ్ళప్పుడు నన్ను పిలిచినప్పుడు ఏ బలం ఉందో అదే బలం నేటికి నాకు ఉంది. హల్లెలూయా. ఇప్పుడు 85 సంవత్సరాలు నేటికి నా విశ్వాసంలో అదే బలం ఉంది. 25 సంవత్సరాలు కూడా నా విశ్వాసంలో బలం తగ్గలేదు. హల్లెలూయా. నా విశ్వాసంలో బలం తగ్గదు. ఎందుకంటే దేవుడి ద్వారా, ప్రవక్త ద్వారా నేను పిలువబడ్డాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మనసులో, దేవుని రక్షణ లిస్టులో నీ పేరు లేకపోతే దైవ సేవకులు నీకేమాత్రం కూడా ప్రకటన చేయరు వార్త. హల్లెలూయా. మొట్టమొదట దేవుని దృష్టిలో, దేవుని రక్షణ లిస్టులో మన పేరు లిఖించబడితే భూమి మీద దైవ సేవకుల ద్వారా నీకు సువార్త ప్రకటింపబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దైవ సేవకుల సంరక్షణలో, ప్రార్థనాపరుల చేతిలో ఉయ్యాలలు ఊగుతూ ఉండాలి. వారి నోట్లో ఎప్పుడు మన మాట ఉండాలి. ఫలానా వ్యక్తి చాలా సంఘంలో విశ్వాసమైనటువంటి వ్యక్తి, ప్రారంభంలో మేము సేవకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారో నేటికి అదే ప్రేమ, అదే విశ్వాసం, అదే నమ్మకత్వం, అదే సహవాసం, అదే సహకారం. హల్లెలూయా. నేటికి తగ్గలేదని దైవ సేవకులు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. మనం కొద్ది వారం ఎప్పుడు కూడా పీలవలసిన పని లేదు. మీరు కాలేము లాంటి బలమైన, బలిష్టమైనటువంటి, విలువైన, శ్రేష్టమైన ఒక అద్భుత నిర్ణయాన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అనేక మంది మీ వెలుగుకు వస్తారు. ఆమేన్. హల్లెలూయా. మీ విశ్వాసంలోకి వాళ్ళు కూడా బలపడతారు, వాళ్ళు స్వస్థత పొందుతారు, వాళ్ళు మేలు పొందుతారు, వారు మిమ్మల్ని చూసి ప్రభు వైపుకు ఆకర్షింపబడతారు. ఆమేన్. హల్లెలూయా. నీవు దేవుని ద్వారా, సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, స్వస్థత ద్వారా, దర్శనము ద్వారా నువ్వు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి పిలువబడినప్పుడు ఏ విశ్వాసంలో బలం తగ్గకుండా ఉన్నావో నేటికి నీ బలం తగ్గకూడదు. చచ్చే వరకు మన బలము తగ్గకూడదు. మీ పక్కన తప్పండి ఒకసారి. తగ్గిపోయిందా? మధ్యలో ఉందా? కొనసాగుతారా? అడగండి. తగ్గిపోయిందా? మధ్యలో ఉందా? కొనసాగుతారా? చెప్పండి. కొనసాగుతుందా? కట్ అయిందా? చెప్పండి. కొనసాగుతుందా? కట్ అయిందా? అబద్ధం ఆడుతున్నారు. కోపం వచ్చిన రోజులు లేవా? మందిరాన్ని ఆగిన రోజులు లేవా? సేవకులు విమర్శించుకున్న రోజులు లేవా? చదువుకున్న రోజులు లేవా? గొడుకున్న రోజులు లేవా? ఏదైనా ఎప్పుడైనా ఏదైనా అడిగితే బాధపడిన రోజులు లేవా? ఆ క్షణము నీ బలం, విశ్వాసంలో తగ్గింది గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంలో 40 సంవత్సరాల క్రితం దేవుడు మోసే ద్వారా నన్ను పిలిచినప్పుడు నా బలం ఏందో ఇప్పటికి నేను యుద్ధం చేయగలను, ఇప్పటికి నేను ఖడ్గము దూయగలను, ఇప్పటికి మాట్లాడగలను. 12 మందిని రేపు చూడడానికి పంపినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం చెప్తే నేను యెహోషువ ఇద్దరు మాత్రమే మంచి సమాచారం చెప్పారు. హల్లెలూయా. ఎర్ర సముద్రము దాటినప్పుడు ఏ దేవుడు మనకు తోడున్నాడో, యెరికో కోట పడగొట్టినప్పుడు అదే దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దానిలో అద్భుతం చేసినవాడు దీనిలో అద్భుతం ఎందుకు చేయడు?
పిలువబడినప్పుడు, రక్షణ పొందినప్పుడు, మారుమనసు పొందినప్పుడు, పరిశుద్ధాత్మల వరములు పొందినప్పుడు, ఆరాధనలో దర్శింపబడినప్పుడు ఏ బలం ఉందో చచ్చేవాడికి కూడా బలమే ఉండాలి. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత ఇక నువ్వు మందిరానికి రాలేవు, ఇక ఆరాధన చేయలేవు, ప్రభుకి ఏమన్నా ఇవ్వలేవు, ప్రభు సన్నిధిలో ఇతరుల కొరకు ప్రార్థన చేయలేవు. అందుకే భక్తుడు పాట పాడతాడు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలు చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. హల్లెలూయా. ఎప్పటి వరకంట? ప్రాణం ఉన్నంత వరకు, ఈ దేహంలో ఆత్మ ఉన్నంత వరకు, నీవు ఇచ్చిన బలం ఉన్నంత వరకు, నీవు ఇచ్చిన ఆరోగ్యం ఉన్నంత వరకు, నీవు నన్ను చల్లగా చూసే వరకు, నువ్వు ఆహారం ఇచ్చావు, వస్త్రం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఆత్మ ఇచ్చావు, సేవకులు ఇచ్చావు, సంతానం ఇచ్చావు, సహవాసం ఇచ్చావు, ప్రార్థించే కృపను ఇచ్చావు భూమి మీద. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నేను నా విశ్వాస యాత్రలో ఎప్పుడు బలహీన పడను దేవా. సంఘంలో సేవకులతో కలిసి నా జీవితకాలం అంతా సంతోషంగా ఉంటా. ఒకవేళ మా సేవకుల్లో ఏదైనా సేవకులలో నీకు లోపం కనపడిందా, నువ్వు ఎంచడానికి అవకాశము లేదు. మమ్మల్ని పిలిచిన వాడు చూసుకుంటాడు. హల్లెలూయా. మమ్మల్ని ఎవరు పిలిచారో వాళ్ళు చూసుకుంటారు. దేవునికి హల్లెలూయా. మమ్మల్ని ఎవరు పిలిచారో వాళ్ళు చూసుకుంటారు. దేవుడు చేతకాని వాడని కాదు, ఆయన చాలా బలమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చాలా బలమైన వాడు. ఇప్పుడు మీ పక్కన తండ్రి చెప్పండి ఒక మాట చెప్పండి. యెహోషువ అంట, కాలేబు అంట, ఆ కాలంలో మోషే ద్వారా పిలువబడినప్పుడు విశ్వాసంలో బలం తగ్గలేదు. మరి నీ బలం ఏమైంది? తగ్గిందా? పెరిగిందా? పెరగడం అసాధ్యం నాకు తెలిసి. ఎందుకు? ఈ భూమి మీద అటు ఇటు కొట్టు పెట్టాడుతూ ఉంటాం మనం. అసలు మీకు పాస్టర్లు ఎక్కువ, విశ్వాసం మీదే మాకు ఒకరు, మీరు చాలా మంది ఉండొచ్చు. హల్లెలూయా. నేనేమో ఒక విశ్వాసంగా చూసుకుంటా ఉన్నాము, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని. మీరేమనుకుంటారు? టీవీలో, సెల్ ఫోన్లో, రకరకాల ఆకర్షణలో చాలా మంది ఉంటారు. మీకు తండ్రులు ఎక్కువ, మాకు పిల్లలు మీరే. స్తోత్రం చెప్పండి. అక్కడ తప్పండి ఒకసారి. మీకు ఎంతమంది తండ్రులు అడగండి. హల్లెలూయా. మీకు ఎంతమంది తండ్రులు? పరలోకపు తండ్రి, ఆత్మీయ తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. నీ బలం ఎంత అడగండి ఒకసారి. నీ బలం ఎంత? కులబలమా, ధనబలమా, బంధుబలమా, సహవాస స్నేహ బలమా? ఈ బలము ఏ మాత్రం పనికిరాదు. మరి భూమి మీద ఉన్నంత వరకే, అది నీకు వాళ్ళకు భేదం కలగనంత వరకే ఈ భూమి మీద ఆ బలం నీకు పనిచేస్తుంది. తర్వాత నేను అందరూ విడిచిపెడతారు. శాశ్వతమైన బలం యేసుక్రీస్తుది. హల్లెలూయా. 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 మోషేను పిలిచినప్పుడు 40 ఏళ్లకు నాకు 85 సంవత్సరాలు. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. అప్పుడు ఎంత విశ్వాసం ఉందో ఇప్పుడు అంతే విశ్వాసం ఉంది. అప్పుడు ఎంత ఓర్పు ఉందో ఇప్పుడు అంతే ఓర్పు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జీవితంలో 3 విషయాలు మనకు పొదువుగా ఉన్నాయి. మనం చూసుకుందాం. మన వయసు పెరుగుతుంది, సంవత్సరాలు పెరుగుతున్నాయి, కానీ ఆత్మీయతలో పెరుగుదల ఉందో లేదో మనం గమనించుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పిలిచినప్పుడు నిండు మనసుతో ఆరాధించాడు. 85 సంవత్సరాలు అదే నిండు మనసు ఆరాధిస్తూనే ఉన్నాడు. చాలా మంది వయసు మళ్ళీ పడది, ఇంకా మెట్లే ఎక్కుతామని అనుకుంటారు కొంతమంది, ఎక్కడెత్తామని ప్రార్థన అనుకుంటారు కొంతమంది, ఏం ప్రార్థిస్తామని అనుకుంటారు. ఇంకా అలా కాదు. 40 సంవత్సరాల్లో ఏ బలం ఉందో విశ్వాసంలో 85 సంవత్సరాల వయసులో కూడా అదే బలం ఉంది కాలేబు. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీలైనా పురుషులైనా శబ్దాల ద్వారా వింటున్నవారైనా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభు నిన్ను పిలిచినప్పుడు, ప్రభు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు, ప్రభు నిన్ను రక్షించినప్పుడు, ప్రభు నిన్ను స్వస్థపరిచినప్పుడు ఏ బలం అయితే ఉందో, ఏ విశ్వాసం అయితే ఉందో దానిలో ఏమాత్రం తగ్గకుండా బ్రతకండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల వంశతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. న్యాయాధిపతులు
కనుక వారు ఆ, మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లో ఉన్న వాగులకు, గుహలను, తురుములకు తమకు సిద్ధపరచుకొనిరి. ఆ, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిరి. ఆ, విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీయులను తూర్పున నుండి ఆ. వారును తమ పశువులుగా గుడారములను తీసుకొని ఆ. మిడతలన్నంత విస్తారంగా వారి మీదకి వచ్చి ఆ. వారి ఎదుట తిరిగి ఆ. గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఆ. ఒక గొర్రెను గాని, పెద్దలు గాని, గాడిదలు గాని, జీవన సాధనమైన మరి దేనికి గాని ఇశ్రాయేలీయులకు ఉండనియలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదువుకుంటూ పోతే మనకు ఒక న్యాయాధిపతి కనబడతాడు. ఇశ్రాయేలు న్యాయాధిపతి గిద్యోను కనబడతాడు. అక్కడ 32,000 మంది ప్రజలు ఉన్నారు, సైన్యం ఉన్నారు. కానీ అటువైపు ఉన్నటువంటి మిద్యానీయుల సైన్యం లక్షల మందిగా ఉన్నారు. ఆ సందర్భంలో చాలా భయపడుతూ వణుకుతూ ఇదిగో జొన్నలు గొల్లగట్టుకుంటూ ఉన్నాడు, ధాన్యం గొల్లగట్టుకుంటూ ఉన్నాడు, దులుపుకుంటూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు దూతను పంపించాడు. అదిగో గిద్యోను బలాఢ్యుడా, లే, యుద్ధం ఉంది ముందు. హల్లెలూయా, యుద్ధం ఉంది ముందు, లే. అయ్యా నేను బలహీనుడను అయ్యా అంటే, నేను ఇప్పుడు పిలుచువాడను బలవంతుడను. ఏ పేరు పెట్టాడు నీకు? బలాఢ్యుడా అన్నాడు. ఒక భయపడుతూ వణుకుతూ గడగడ వణికేవాడిని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? బలాఢ్యుడా, నువ్వు బలమైన వ్యక్తివి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు, దేవుడు నీ పేరు పెట్టినప్పుడు నువ్వు బలవంతుడివి. నువ్వు బలహీనురాలివి కావు. భయపడద్దు. పరిచయం విషయమై, ఆరోగ్య విషయమై, ఆర్థిక పరిస్థితుల విషయమై, కుటుంబ పరిస్థితులై, బిడ్డల విషయమై, ఎక్కడైనా ఎప్పుడైనా నువ్వు కుండిపోతుంటే, విశ్వాసంలో నువ్వు తగ్గిపోతుంటే, నీరసించిపోతుంటే, ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్న మాట ఏంటంటే, పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక విశ్వాసంలో పిలిచినప్పుడు ఏ బలం ఉందో నేటికి అదే బలం ఉంది నీకు. ఉరి కొలుపుకునే 3 దినాలు ఈ 3 దినాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉరి కొలుపుకునే దినాలు, ఉజ్జీవింపబడే దినాలు, దేవుడి వైపు మరలా తిరిగి ఆత్మీయతను తట్టుకునే దినాలు ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అంత సైన్యం నాకు వద్దయ్యా అన్నాడు దేవుడు. మాట్లాడకుండా దేవుడు మాట్లాడకుండా విశ్వాసం వచ్చిన వాడై వెంటనే ప్రభా నువ్వు చెప్పినట్టు నేను వింటాను ప్రభా అంటే ఏం చేయమంటామంటే అందరినీ పంపియ్యా. ఇక 300 మంది మిగిలినారు. ఒక 100 మందికి కాకడాలు ఇచ్చాడు, ఒక 100 మందికి కుండలు ఇచ్చాడు, ఒక 100 మందికి బూరలు ఇచ్చాడు. హల్లెలూయా. అటువైపు చాలా మంది ఉన్నారు, ఇటువైపు 300 మంది ఉన్నారు. కుక్కలాగా గతికినారు, అటు ఇటు చూశారు శత్రు సమూహాన్ని. ఎంతో వివేకంగా ఉన్నారు వాళ్ళు బలమైన వారు. సోమరులు కాదు. నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబము, నా పాడి, నా పంట, నా పొలము, నేను, నా కులము, నా జాతి, నా ధనము అనేటువంటి వాళ్ళందరినీ మన భాషలో కాలు తొక్క మొత్తం అంతా తీసే వేస్ట్. పొట్టు గాలికి చెదరగట్టు పొట్టు తీసే, చెట్టు మాత్రం నిలబడ్డది చూడన్నాడు. హల్లెలూయా. చెట్టు నిలబడ్డది. ఎంతమంది నిలబడ్డారు? లోకం వైపు చూసిన వాళ్ళంతా వెళ్ళిపోయినారు. దేవుడి మాట మీద, దైవజనుడి మాట మీద నిలబడ్డవారు శరణంగా కొనసాగినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 300 మంది ఆ రాత్రి కాల సమయంలో యుద్ధం ఆసన్నమవుతున్న సందర్భంలో పైకి కుండ దగ్గర వేసి దాన్ని కొడుతూ ఉంటే, పూలను ఊదుతూ ఉంటే, కారణాలు పైకెత్తుతూ ఉంటే, ఒంటెల మీద వచ్చిన సైన్యమంతా గడగడగడలాడిపోతూ ఉన్నారు. ఒంటెలకి రాత్రి నిప్పు చూస్తే విత్తరపోతాయంట. ఆ విషయం గిద్యోనుకు తెలియదు, దేవుడికి తెలుసు. హల్లెలూయా. గిద్యోనుకు తెలియదు, దేవుడికి బాగా తెలుసు. దేవుడి మాటను మాట్లాడకుండా వెంటనే స్థిరమైనటువంటి మనసుతో ప్రభా నువ్వు చెప్పింది నేను చేస్తా. హల్లెలూయా. ప్రభా నువ్వు చెప్పింది నేను చేస్తా. నువ్వు ఏ మాట అయితే చెప్తావో ఆ మాట ప్రకారం నేను వింటాను ప్రభు అన్నాడు. అంతకుముందు దేవుని గొప్పతనాన్ని రుజువుపరిచాడు కదా. ఇదిగో ఈ పొలం అంతా తడవాలి, గొర్రెబొచ్చు తడవకూడదు, గొర్రెబొచ్చు తడవాలి, పొలం అంతా ఎండినట్టుగా ఉండాలి. ఇంత గొప్ప దేవుడు తనకు సూచనలు చూపించినాడు. ఆ సూచనల మీద విశ్వాసం ఉంచాడు. ఈ విశ్వాసమే తనకు యుద్ధంలో విజయాన్ని సమకూర్చింది. మనం తగ్గిందా విశ్వాసంలో? తగ్గలా. బలహీనందరినీ చెదరగొట్టేవాడు వద్దు, పంపించాయి. ఇలాంటి వారు నాకు పనికిరారన్నాడు. జనబలం కాదు కావాల్సింది,
ఆత్మలో బలం, విశ్వాసంలో బలం. దాన్ని చూస్తాడు దేవుడు. అలాంటి మనసు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అతని విశ్వాసము జనం మీద కాదు, 300 మంది మీద కాదు, పిలిచిన వారి మీద తన విశ్వాసం పెరిగింది. తన విశ్వాస పరిమాణం పెంచుకున్నాడు, తూకం వేసుకున్నాడు. దేవుడు తోడుగా ఉండి గిద్యోనుకు విజయం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు విశ్వాసం కలవాలి వలె మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉండాలి. విశ్వాసమును బట్టి ఆరోకుడు కొనిపోబడ్డాడు, నోవాహు జలప్రలయంలో తప్పించుకున్నాడు. విశ్వాసమును బట్టి మోషే ఎర్ర సముద్రం దాటాడు. అబ్రహాము కాలేబుకు మంచి విశ్వాసం ఉంది. 40 ఏళ్ళప్పుడు ఏ విశ్వాసం ఉందో 85 ఏళ్ళప్పుడు కూడా అదే విశ్వాసం ఉంది. మమ్మల్ని మనం దగ్గర అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఏ విశ్వాసం ఉందో 25 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలకి అదే విశ్వాసం కొనసాగింది. మేలు పొందుకున్నాడా, పొందుకోలేదా? మేలు పొందుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం వలన రక్షణ కలుగుతుంది, విశ్వాసం వలన స్వస్థత కలుగుతుంది, విశ్వాసం వలన మేలు కలుగుతుంది, విశ్వాసం వలన నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. విశ్వాసంలో బలము తగ్గద్దు. ఆటుపోట్లు వస్తాయి, పడగొట్టేవి చెడగొట్టేవి వస్తాయి, తాయిలాలు వేసేవి వస్తాయి. నిన్ను విశ్వాసం నుండి పడగొట్టే పరిస్థితులు ఎదురవుతాయి. ఇంట్లోను, కుటుంబంలోను, సంఘంలోను, సమాజంలోను నువ్వు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా నువ్వు పడగొట్టేవి ఉన్నాయి, కానీ నీ బలం మాత్రం విశ్వాసంలో తగ్గకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉంటే ఒక శతాధిపతి 100 మందికి అధికారి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడయ్యా, నా దాసుడు బలహీనమయ్యాడు, చాలా బాధపడుతున్నాడయ్యా అని అంటే, నేను రమ్మంటావా అన్నాడు దేవుడు. అయ్యా, నువ్వు వచ్చుటకు నేను ఏమాత్రం అనుకుని యోగ్యుడను కాను, మాట మాత్రము సెలవి. చెప్పండి, మాట మాత్రము సెలవి. అయ్యా, నువ్వు మాట్లాడితే నా బిడ్డ బాగుపడతాడు, నువ్వు మాట్లాడితే నా దాసుడు బాగుపడతాడు, నువ్వు మాట్లాడితే మా కుటుంబం బాగుపడతాడు, నువ్వు మాట్లాడితే మా సంఘం అభివృద్ధి పడతాడు, నువ్వు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి. విశ్వాస వాక్కు రాయ పోదాం అందులో మాట మాత్రం సెలవి. మీ పక్కన చెప్పండి ఒకసారి, మాట చెప్పండి, మాట మాత్రమే. ఈ విశ్వాసం ఎలా ఉండాలి? మాట మీద. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది కాలేబు 40 ఏళ్ళప్పుడు పిలిచినప్పుడు ఏ విశ్వాసం ఉందో 85 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ విశ్వాసంలో బలము తగ్గలేదు. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. మేలు జరిగితే హల్లెలూయా స్తోత్రం అంటాం మనం. ఏదైనా కీడు జరిగితే ఇలాగా నీరసపడిపోతాం. అది కాదు విశ్వాస జీవితం. మేలైనను కీడైనను ఏ పరిస్థితుల్లోనైనా నీ విశ్వాస స్థాయి ఎప్పుడు పెంచబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం చెప్తాను, ఓర్పులో బలం తగ్గలే. ముసలిలో అయ్యే కొద్ది చాదస్తలు ఎక్కువ చేస్తుంటారు కొంతమంది. ఏది చీపురు ఆడుంది, పుల్ల వేసావే, కుర్చీ ఆడుంది, ఇంట్లో కోడాలని కొంతమంది, రాకాశ గంపలు, దయ్యాలి గంపలు ఉంటారు కొంతమంది అత్తలు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఏంటి అక్కడుంది ఇక్కడుందని నష్ట పెడతా ఉంటారు కొన్నిసార్లు కుటుంబీకులని. ఇక్కడ కాలేబు విషయం అయితే 40 సంవత్సరాల వయసులో ఏ ఓర్పు కలిగి ఉన్నాడో, ఏ సహనం కలిగి ఉన్నాడో, 85 సంవత్సరాల వయసు పైబడినప్పటికీ అదే ఓర్పు కలిగి ఉన్నాడు. అంటాడు, ఇప్పటికీ నేను యుద్ధం చేస్తా. నీ యుద్ధం ఏంటయ్యా? ఆకాశమండల దురాత్మలో యుద్ధం చేస్తా, వాయుమండల దురాత్మల మీద యుద్ధం చేస్తా, అల్ప విశ్వాసం మీద యుద్ధం చేస్తా, రోగముల మీద యుద్ధం చేస్తా, చేతబడి శక్తుల మీద యుద్ధం చేస్తా, బలహీనతలు కలుగజేస్తున్న క్రియల మీద యుద్ధం చేస్తా, దయ్యపు శక్తుల మీద యుద్ధం చేస్తా. ఇప్పటికీ నా ఓర్పు యుద్ధంలో తగ్గలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వలికి చిన్న లైట్ వెలుగుతుంది. హై టెంపర్ వలికి పెద్ద పెద్ద కంపెనీలే రన్ అవుతాయి. క్రైస్తవ విశ్వాస యాత్ర ఎలా ఉన్నదంటే హై టెంపర్ వైర్ అవ్వాలి. మనల్ని తాగితే మలమలం మాడిపోతారు. ఎవరైనా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనల్ని ఎవరైనా తాగితే, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మలమలం మాడిపోతారు. అట్ ద సేమ్ టైం మనం అనేకులకి వెలుగునిస్తాం.
ఆమేన్. హల్లెలూయా. అనేకులకు వెలుగునిస్తాం, అనేకుల్ని ప్రభు వైపు ఆకర్షిస్తాం, అనేకుల్ని చీకట్లో నుండి గడాంధకార క్రియల్లో నుండి ప్రభువులోకి తీసుకొస్తాం. చూడండి, ఒక మాట ఓర్పు గురించి మీకు చెప్తాను. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు ఆ, నీ మీద కోప్పడిన యెడల ఆ, నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. బాబా ఎంత గొప్ప మాట అండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. జరగకుండా చేస్తాయంట. హల్లెలూయా. మీ పక్కన తప్పండి ఒకసారి, అలా తట్టండి అంటే అర్థమవుతుందమ్మా. మరి కడప జిల్లా రాయలసీమ కొంచెం తట్టండి అంటే కొట్టండి అంట. కొట్టండి ఏమని కొడతానంటే నీకు ఓర్పు ఉందా అని అడగండి. ఇంకా మిమ్మల్ని కాదు అడగాల్సింది, మీ మొగుళ్ళని అడగాల, దాని పిల్లలు అడగాల, మీ కుటుంబీకులు ఎవరైనా ఇంటి ఇరుక్కుపోయే వాళ్ళని అడగాలి. స్తోత్రం. ఓర్పు ఉందా అని అడగండి సార్. మొట్టమొదటి విశ్వాస యాత్ర కొనసాగినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు ఏ ఓర్పు ఉందో, ఏ సహనం ఉందో, ఏ ప్రేమ ఉందో, ఏ విశ్వాసం ఉందో, ఇప్పుడు నీ ఓర్పులో సేమ్ అదే బలం ఉందా? నీ సహనంలో అదే బలం ఉందా, తగ్గిందా? చెప్పండి గట్టిగా నీ పక్కన వాళ్ళతో. నీ ఓర్పులో బలం తగ్గిందా? నీ పిల్లలు కానీ, నీ భర్త కానీ, అత్తమామలు కానీ ఏమన్నా అంటే తట్టుకోలేదు, నేను చచ్చిపోతా, ఏం బతుకు బతుకు, నన్నే ఎదిరిస్తావా? దానికి ఒక పేరు పెడతారు, నాకు బీపీ ఉంది. మరి నాకు కనుక బీపీ వేసుకుని అసలు మంచిదాన్ని కాదంటారు. మళ్ళీ దానికి ఒక పేరు, బీపీ సొట్టు పెట్టుకొని, బీపీ సాకు పెట్టుకొని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. 40 సంవత్సరాల్లో ఏ ఓర్పు కలిగి సేవలో కొనసాగాడో, యుద్ధంలో కొనసాగాడో, యాత్రలో కొనసాగాడో, బిడ్డ 85 సంవత్సరాలు కూడా అదే ఓర్పు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన ఇంట్లో వాళ్ళు ఒక మాట అంటే మనం ఓర్చుకోలేం, సహించలేం. సేవకులైనా, సంఘమైనా, తెలిసిన వారైనా, సమాజమైనా, స్నేహితులైనా, ఎవరైనా ఎప్పుడైనా కొంతమంది ఏమన్నా అంటే మనం అస్సలు సహించలేం, ఓర్చుకోలేము అసలు. కానీ బిడ్డ ఒక మాట విను, ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. గత 6 నెలల్లో ఓర్పు లేని వాళ్ళంతా 972 మంది భర్తలు చంపారు ఆడలు. మీరే కల్లే ఏంటంట 972 మంది భార్యలు భర్తలు చంపారు. మీరంతా సెల్ ఫోన్ చూస్తారా? సెల్ ఫోన్ పోయేమో మీ అంత భక్తిపోలే ఎక్కడ కనపడతారు. సెల్ ఫోన్ చూడరా మీరు? షార్ట్లు చూడరా? చూస్తారు కదా. చూసేటప్పుడు కొన్ని వచ్చినాయి కదా, మీకు తెలిసినాయి కదా. మొగుడు డ్రమ్ అడిగితే, నేను 4 రోజులు బాగా డ్రమ్ అడిగితే భర్త అంటున్నాడు 4 రోజులు స్నానమైన చేయను కానీ డ్రమ్ము మాత్రం అన్నాడు. ఎందుకు చెప్పండి చెప్పండి. అంతకుముందే ముక్కలు చేసి భర్తని డ్రమ్ములో చంపి పెట్టింది. ఓయమ్మా నేను డ్రమ్ము కొనడు, 4 రోజులు నా దగ్గర డ్రమ్ము కొట్టడం పర్లేదు కానీ నేను డ్రమ్ము కొనంటే ఎందుకు కొనంటే నిన్ననే కదే మొగిన చంపి డ్రమ్ములో పెట్టింది, నేను మాత్రం డ్రమ్ము కొననే కొన. 972 మందిని భార్యలు భర్తల్ని చంపినారు. దురాత్మ లోకానికి అర్థం కాని విషయము మనకు అర్థమవుతుంది. మనకు అర్థం ఎలాగవుతుందంటే ఆదికాండం 19వ అధ్యాయం అర్థమవుతుంది. సొదొమ గొమొర్రాలో భయంకరమైన పాపం చేసింది. వరుస వాయువులు చంపుకున్నారు. కామాతురత కలిగిన వారే, కామాభిలాష కలిగిన వారే, లోకాన్ని ప్రేమించిన వారే దేవుని దూషిస్తూ బతికారు. అలాగే జరుగుతుంది ఇప్పుడు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. భర్త అంటే గౌరవం ఉండదు, పిల్లలంటే గౌరవం ఉండదు. మొత్తం మెయింటెనెన్స్ అంతా అమ్మగారే చేస్తారు, కుటుంబంలో భార్య చేస్తుంది. యజమానుడిని మీరు గౌరవించినప్పుడు మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భర్తలు ఉన్న వాళ్ళంతా ఒక మాట నాకు ప్రమాణం చేయాలి. ఈ రోజు నుండి భర్తలు ఉన్నారు, ఈ రోజు నుండి ఇంతకుముందు వినలేదు, ఇప్పుడైతే మా భర్త మాట వింటాము, గౌరవిస్తాం అన్న వాళ్ళు ఏ చెప్పండి. 1 2 3 4
5, 6 అప్పుడప్పుడు అడిగారేమో, గొడవ పెట్టుకున్నారేమో, తిరస్కరించారేమో, బాధ పెట్టారేమో, అవమానించారేమో. ఈ రోజు నుండి ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది నీ ఓర్పు. ఆమేన్. హల్లెలూయా. ప్రసంగి భక్తుడు యెహెజ్కియా అంటున్నటువంటి మాట, సొలొమోను భక్తుడు మహాజ్ఞాని అంటున్నటువంటి మాట ఏంటంటే, రాజా, అమ్మా, ప్రపంచ ప్రజానీకమా, దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన వారులారా, నువ్వు ఓర్చుకుంటే ద్రోహ కార్యాలు ఆగిపోతాయి. హల్లెలూయా. హైదరాబాద్ లో ఇంజనీర్ చదివిన వాడు 1,18,000 జీతం తీసుకుంటున్న వాడు ఏదో భార్య ఒక మాట అడిగినని వాళ్ళ అమ్మ వచ్చింది ఊరు నుంచి దిగుతారు కదా కొంతమంది. ఏమన్నా అంటే సార్ దిగుతారు కదా, మా కూతురు అంటావా అని. అత్తగారింట నాకు 1,00,000 వస్తాయి, అన్నింటికి అమ్మగారు దిగకూడదు. వెంటనే దిగింది, అది కొనింది. ఏమన్నాడు, నా కూతుర్ని రాసి రమ్మాని పెట్టాను అనగానే రోకల బండి తీసుకుని 2 తరకాల మొదలు చంపాడు. ఏమకు ఓర్పులాగా వెళ్ళిపోయింది, నోరు కాసుకోకుండా అడిగింది. అడగని వాడికి ఓర్పు లేకుండా బండ తీసుకొని 2 భార్యని అత్తని తలకాయ ఓర్పుని చంపేశాడు. ఎప్పుడైనా ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. హల్లెలూయా. సేవలో ఓర్పు, సంఘంలో ఓర్పు, విశ్వాసంలో ఓర్పు, జ్ఞానంలో ఓర్పు, అందరిని ప్రేమించే విషయంలో ఓర్పు. మనకందరూ అనుకూలమైన వాళ్ళు రారు పరిచర్య సంఘానికి. అనేక రకాల వాళ్ళు ఉంటారు. ఓర్పుతో వాళ్ళని సాధించుకోవాలి దేవుని దగ్గర. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓర్పుతో సాధించుకోవాలి. వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళ విషయాలు కనుక్కోవాలి, వాళ్ళ స్థితిగతులు కనుక్కోవాలి, వాళ్ళ గురించి ప్రార్థన. సంఘాలు ఎందుకు పాడవుతున్నాయంటే మా పాస్టర్ అమ్మలు ఓర్పు తక్కువ కొంతమందికి. అందుకనే సంఘాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అందుకనే దేవుని సన్నిధిలో ప్రజానికం తగ్గిపోయారు, అన్య జనుల వైపు వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఓర్పు కలిగి మేము మిమ్మల్ని కాచుకోవాలి. 1వ పాయింట్, అదే ఓర్పు కలిగి మీరు కూడా సంఘంలో సంతోషంగా కొనసాగాలి. ఆమేన్. హల్లెలూయా. ఓర్పు లేకుండా, సహనం లేకుండా నువ్వు నీ ఆత్మీయ యాత్ర కొనసాగించావనుకోండి, ద్రోహ కార్యాలకు వెళ్ళిపోతావు. నిన్న బైబిల్ పట్టుకొని వెళ్ళింది, ఈ రోజు ఏంది బజార్ ఎక్కి తిరుగుతుంది. నిన్న కదా తెల్ల డ్రెస్ వేసుకొని పోయింది. నిన్న కదా వాక్యం ఎగిరి చెప్తామండి పాస్టర్ గారు చాలా బాగుంది, ఆరాధన చేస్తుంటే ఇలా ఊపుతుంది వీడియోలో. అయ్యో ఏమైంది, బజార్ ఎక్కింది, జుట్టు ముడేసింది, పొంగు దోపింది. ఓర్పు లేని క్రైస్తవులు ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా చేస్తారు దేవుని సన్నిధికి? చేస్తారా? మీ వల్ల ఇస్తారా? యేసు ప్రభువులే కాక 33 సంవత్సరం 3.5 సంవత్సరం సేవ చేసి జంప్ అయినా. అబ్బే ఈ మానవ జాతి కనబడలేదా? పరిశుద్ధాత్మను పంపుతా, ఆనంద కట్టును పంపుతా, అందరూ స్ప్రెడ్ అవుతాడు, అందరి జీవితాలు బాగు చేస్తాడు. హల్లెలూయా. 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 సేవకులైన మేమైనా, విశ్వాసులైన మీరైనా, దేవుని ప్రజలైన మీరైనా ఓర్పు కలిగి ఉంటే జీవితాల్లో ద్రోహ కార్యాలు జరగకుండా మహిమ కలిగిన కార్యాలు పునాది పడుతుంది. హల్లెలూయా. మహిమ కలిగిన కార్యాలు జరగాలి అంటే ఓర్పు ఉండాలి. ఇంట్లో భర్త ఒక మాట అంటే ఓర్చుకో, పిల్లలు ఒక మాట అంటే ఓర్చుకో, కుటుంబీకులు ఒక మాట అంటే ఓర్చుకో, విశ్వాసులు ఒక మాట అంటే ఓర్చుకో, సేవకులు ఒక మాట అంటే ఓర్చుకో, ఇరుగు పొరుగు వారు ఒక మాట అంటే ఓర్చుకో. ఓర్పు లేని బ్రతుకులో నెమ్మది కూడా ఉండదు, గుర్తుపెట్టుకో. ఓర్పు లేని జీవితంలో నెమ్మది కూడా ఉండదు. హల్లెలూయా. ఎందుకు దావీదు మహారాజు అంత గొప్పోడు అయ్యాడంటే ఒక మాట చెప్తా. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7-8 వచనాలు నాకు చాలా ఇష్టమైనది, నా జీవితాన్ని ట్రబుల్ చేసినది అది. చూడండి. హల్లెలూయా. 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 ఈ పలుకులు చెప్పా. దుర్మార్గుడా,
అమ్మా నీ వేల వలనని నీ వేల వలనని వెళ్ళగొట్టిన ఆ, సౌలు ఇంటి వారి హత్యను ఆ, యెహోవా నీ మీదికి రప్పించి ఆ, యెహోవాని కుమారుడైన అబ్షాలోము చేతికి ఆ, రాజ్యమును అప్పగించి ఉన్నాడు. ఆ. నీవు నరహంతకుడవు గనుకనే ఆ, నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని ఆ, చెప్పి ఆ. రాజును శపింపగా ఆ, సెరూయా కుమారుడైన అబీషై ఆ, ఈ చచ్చిన కుక్క ఆ. నా ఏళ్ల వాడను ఉమ్, రాజు నాకు నిన్ను శపింపనేలా ఆ, నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి ఆ. తల ఛేదించి వచ్చేదాన్ని. అబ్బబ్బబ్బా. అందుకు రాజు అందుకు దావీదు మహారాజు అంటున్నాడు, సెరూయా కుమారులారా ఓ శరీర కుమారులారా, సైన్యాధిపతులారా, ఓ సైన్యాన్ని నడిపించే వాళ్ళారా, మీకును నాకును నీకును నాకును ఏమి పొందు ఏమి పొందు? వారిని శపింపనీయుడి వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని ఆ, యెహోవా వారిని సెలవీయగా ఆ, మేము ఇలాగెందుకు చేయుచున్నామని ఆ. ఆక్షేపణ చేయగల వాడెవడని చెప్పి ఆ, అభిషేకంతోను ఆ. తన సేవకులందరితోను ఆ, పలికినదేమనగా ఆ. నా కడుపున పుట్టిన నా కుమారుడే ఆ. నా ప్రాణము తీర్చుచుండగా ఆ. ఈ బెన్యామీనీయుడును ఆ. ఈ ప్రకారం చేయడం ఏమి ఆశ్చర్యము. ఆ. వాని జోలి మానుడి. ఆ, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక ఆ. వారిని శపింపనీయుడు. ఆ. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, పలికిన శాపమునకు బదులుగా వాడు పలికిన శాపమునకు బదులుగా. యెహోవా నాకు మేలు చేయనేమో. గట్టిగా చప్పట్లు కొడతారా? ప్లీజ్ ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తాను చరిత్ర మీకు ఒక విషయాన్ని. ఏమంటున్నాడు ఇక్కడ? షిమి అనేటువంటి వారి రాజ్యంలో నుండి, ఓ దావీదా, గొర్రెల గడ్డిలో, కంపులో, గాఢాంధకారంలో, అరణ్యంలో ఎవడో దిక్కులేని బతుకుతూ కంపులో జీవిస్తున్న నీవు మా ప్రజలను ఎలాగైనా వచ్చావా నువ్వు? ఛీ, పో అంటున్నాడు ఒక రాజును పట్టుకొని. అక్కడే సైన్యాధిపతులు ఉండి, రాజా నా వైపు చూడాలి, రాజా నిన్ను ఒక సామాన్యమైన వ్యక్తి తిడుతున్నాడు, మాకు చాలా కోపం వస్తుంది, ఏసేయమంటారా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఏసేయమంటారా అన్నాడు. వెంటనే ఆ మాటకి దావీదు అంటున్నాడు, షిమి నన్ను తిట్టుట వలన యెహోవా నాకు మేలు చేయనేమో. ఒక రాజుకు అధికారం ఉంటుందా ఉండదా? కొట్టడానికి, చంపడానికి ఉంటుందా? కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ బాబు అయ్యా ఏమన్నాడు? ఇక్కడ వాడు తిట్టుట వలన మనకు యెహోవా మేలు చేయనేమో. హల్లెలూయా. ఎవరైనా మనల్ని దూషించడం వలన నువ్వు ఓర్చుకుంటే నీకు దేవుడి ద్వారా మేలు జరుగుతుంది. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ నువ్వు చేయడానికి వీలు లేదు. పాత నిబంధన గ్రంథములో పంటికి పన్ను, కంటికి కన్ను. కొత్త నిబంధనలో తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగరు కనుక వీరిని. మీరు యేసు ప్రభువును ఫాలో అవుతున్నారా, సినిమా హీరోను ఫాలో అవుతున్నారా? చెప్పండి చెప్పండి గట్టిగా. ఎవరిని ఫాలో అవ్వాలంటే వచ్చారు? ఇంటికి యేసయ్యను ఫాలో అవ్వాలని వచ్చారు, యేసయ్యను అనుసరించాలని వచ్చారు, యేసయ్య మార్గాలు బ్రతకాలని వచ్చారు. ఇప్పుడు యేసయ్య చెప్తున్న మాట ఏంటి? నిన్ను దూషించిన వారి కొరకు, హింసించిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి ఓర్పుగా. ఆ ఓర్పు నాలో ఉన్నాయి గారన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి చూద్దాం. రేపు పొద్దున్న పేపర్లో వేస్తాను మీ పేరు. ఓర్పు ఉందా మీకు? ఉందా మీకు? పక్కన వచ్చి ఓ ప్రార్థన చేసి కావాలి పాపం నీ బతుకంతా మాకు తెలుసు, కానీ పెళ్లి కాకముందు ఒక రకంగా ఉన్నా, పెళ్లి అయిన తర్వాత ఒక రకంగా, అత్తగారి అమ్మగారింటి ఒక రకంగా ఉన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత మెట్టింటికి వచ్చిన ఒక రకంగా ఉన్నా, చర్చ లేకపోతే ఒక రకంగా ఉంటావు, పెళ్లికి వస్తే ఒక రకంగా ఉంటావు. నీ బతుకు మాకు తెలుసు కానీ ఎవరైనా ఊరికి అట్లా అన్నారనుకో ఇక అయిపోయి నీ ఓర్పు బయటపడిపోతుంది. నువ్వు మంచి విశ్వాసమా, ఒక మంచి ఆత్మీయమైన బిడ్డగా, ఒక మంచి కాపరి నిన్ను కాస్తున్నాడా, వాక్యం తెలిసిన వ్యక్తివా, కన్నీటి ప్రార్థన ఉన్న వ్యక్తివా, ఉపవాసం చేసే వ్యక్తివా, సంఘ క్రమాల్లో చాలా శ్రద్ధగా వెళ్ళే వ్యక్తివా, ప్రజలు నిన్నేమన్నా కూడా నువ్వు పట్టించుకోకూడదు. స్తోత్రం చెప్పండి. ఈ నిన్నటి వరకు పట్టించుకున్నారేమో, ఈ రోజు నుండి పట్టించుకోమని అయ్యారు వాళ్ళు చేయొద్దండి చూద్దాం. ఒకటి నీ గురించి తర్వాత పాస్టర్ మనం అడుగుతా. నాకు చెప్పింది మొత్తం మేడం మొత్తం చెప్పిందిగా, ఆ చెయ్యి ఎత్తిందే నలసీర కట్టుకున్నామా, ఓర్పు కలిగిందేనమ్మా అంట. అన్నం పెడతారు కదమ్మా మనకి రోజు, అన్నం పెట్టేటప్పుడు కొంచెం అడుగుతా, అప్పుడు తేలిద్దమ్మా. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి.
నేను చెప్పండి, నేను ఈ రోజు నుండి ఓర్పు కలిగి ఎవరేమన్నా నేను మరలా అనను. మనం ఏం మాట్లాడతాం? బలారాధనకు బదులు పలుకలేదాయ ప్రేమ. ఏంటమ్మా? నోరు తెరవలేదు, బదులు పలకలేదు. మరి నువ్వు మాటకు మాట వాళ్ళ వైపు ఎవరైనా ఒక మాట మాట్లాడితే మనం ఇంత గొప్ప రాజు తరతరాలు తన సింహాసనం స్థిరపరచబడడానికి యుగ యుగాలు తన పేరు మారుకోవడానికి సర్వలోక జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు దావీదు వంశం వాడు, దావీదు కుమారుడు, నజరేతు వాడని పిలువబడడానికి కారణం ఏంటంటే ఈ ఓర్పే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ఓర్పు కలిగినాడు కనుకనే దేవుడు వచ్చి అన్నాడు, ఓర్పు కలిగిన వ్యక్తి కనుక దావీదు, ఓర్పు లేని సౌలుకు నా కృప దూరమైనట్టుగా నా కృప నీకు దూరము కానే కాదయ్యా. స్తోత్రం చెప్పాలి గట్టిగా ఈ మాటకి. హల్లెలూయా. నా కృప నీకు దూరము కాదు, నా కృప నీకు దూరంగా ఉండదు, నేను నీకు దూరంగా బ్రతకలేను అన్నాడు యేసయ్య. హల్లెలూయా. నేను నీకు దూరంగా ఉండలేను దావీదు, ఎందుకంటే నువ్వు చాలా ఓర్పు కలిగిన వాడివి. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా కాదు కదా. అయినా ఒక మామూలు వ్యక్తి మాట్లాడుతుంటే తెలియ కుమారులారా పోనీ వాడు శపించడం వలన, వాడు దూషించడం వలన, వాడు తిట్టుట వలన యెహోవా నాకు మేలు చెయ్యును. నువ్వు అడగలవా రేపటి నుంచి? మీరు అడగలరా రేపటి నుంచి? ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే మారు మాట్లాడకుండా మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా ఒక మాట అనాలి, ప్రభువును మీరు క్షమించగాక అంటారా రేపటి నుంచి? అంటారా? అంటారా? అనరు, అనలేదు. ఆ ఊహలో కూడా రాదు అసలు. అందుకే క్రైస్తవుల బ్రతుకులు ఇలాగే కనిపిస్తాయి. అంటున్నాడు కాలేబు, అబ్బా దేవుడు మోషే ద్వారా నన్ను పిలిచినప్పుడు 40 ఏళ్ళలోనే నేను మంచి యవన కాలంలో ఉన్నా, అయితే 85 ఏళ్ళు నా ఓర్పులో బలం తగ్గలేదు. అప్పుడు ప్రజలకు ఎలా సమాధానం చెప్పాను? 85 ఏళ్ళప్పుడు అలాగే సమాధానం చెప్పా. అప్పుడు ఎలా యుద్ధం చేశాను? 85 ఏళ్ళప్పుడు అలాగే యుద్ధం చేశా. అప్పుడు ఎంత ప్రేమ చూపాను? 85 ఏళ్ళప్పుడు అదే ప్రేమ కలిగి ఉన్నా. అప్పుడు నాయకులకు ఎలా లోపడ్డాను? 85 ఏళ్ళప్పుడు కూడా అదే విధేయత కొనసాగించా. ₹4 సంపాదించాక మనంతటోడు ఎవడు లేడనుకుంటాం. కాదు కాదు కాదు, లోబడి బ్రతకడం మంచిది మనకు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిస్కారణంగా వింటున్నారు, నిస్కారణంగా. అయినను ఓర్పు కలిగి అంటున్నాడు, అయ్యా వాడిని కొట్టుటకు చంపుటకు నాకు అధికారం ఉంది, కానీ నా దేవుని ప్రేమను బట్టి వాడు దేవుడు నన్ను తిట్టమని చెప్పాడు, తిట్టు కొడతావా? అప్పుడు అంటున్నాడు, నేను కన్నా నా బిడ్డలే నా మాట వినకపోతే, నేను కన్నా నా బిడ్డలే నన్ను గౌరవించకపోతే ఇక లోకస్తులను నేను గౌరవిస్తారు. తిట్టను. రక్షణ పొందినటువంటి నువ్వే నీ దేవుని గౌరవించకపోతే ఇంకా లోకస్తులు ఏం గౌరవిస్తారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే స్టెఫెను రాళ్లతో కొడుతున్నప్పుడు ఒక మాట అంటాడు, యేసు ప్రభువును సిలువలో ఈడ్చికెత్తినప్పుడు యేసయ్య ఓర్చుకున్నాడు. పంచగాయాలు, పంచభూతాలను ఏలుబడి చేసిన వాడు పంచగాయాలు పొందుకున్నాడు. నింగి నేల, నిప్పు, నీరు, గాలి ఏలుబడి చేస్తున్న ఈ మహా గొప్ప దేవుడు చేతులోను, కాళ్ళలోను, ప్రక్కలోను, శిరస్సు మీద భయంకరమైన గాయాల పాలైపోయి, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించన్నారు. ఓర్పు యేసుక్రీస్తు ప్రభుని ప్రపంచానికి దేవుని చేసింది. ఓర్పు స్టెఫెను రాళ్లతో కొడుతుంటే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న దినాల్లో అంగీకరించాడు, అధికార పత్రం ఇచ్చాడు, సంతృప్తి అన్నాడు. రాళ్లతో కొడుతుంటే ఇలా ఇలా మూసుకుంటూ రక్తసిక్తమయ్యి ఒక గొయ్యిలో పడేసి రాళ్లతో కొడతా ఉంటే ఆకాశం వైపు తేలి చూశాడు, ప్రభువా మీరు ఏం చేస్తారో మీకు తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఆ మాట అన్న
ఆకాశం తెరవబడింది స్టెఫెన్ మీద. హల్లెలూయా! ఓర్పు కలిగిన వారు పరలోక దర్శనాన్ని చూస్తారు. ఓర్పు కలిగిన వారు దేవదేవుని యొక్క గౌరవాన్ని అనుభవిస్తారు. ఓర్పు కలిగిన వారు తరతరాల దీవెన తన బిడ్డల నుంచి పోతారు. ఓర్పు లేని వాళ్ళ జీవితాల్లో ఏమాత్రం దైవికమైన ఆశీర్వాదం కనబడదు. మా పరిచర్యలో నేను వచ్చినప్పుడు మా పరిచర్యలో ఒక 15 మంది 20 మంది ముసలి ముతక కూర్చునే వాళ్ళు. నాకు తెలియక టౌన్ నుండి వచ్చా. నేను ఇష్టం వచ్చినట్టు నువ్వు తప్పు చేస్తే వస్తావు డౌన్ డూ అనుకున్నా. నాకు అర్థంగా ఒక రోషంగా పవర్ఫుల్ గా ఒక రోయంగా మాట్లాడుతూ ఉన్నా. కొన్నిసార్లు నన్ను కొంతమంది నెట్టారు, కొంతమంది భయంకరమైన బూతులు తిట్టారు, రకరకాలుగా బాధ పెట్టారు. ఫోన్లు చేసి నేను మీటింగ్ పోయి వాక్యం చెప్తామని బయలుదేరి వెళ్తా ఉంటే నాకు ఫోన్లు చేసి నీ సంగతి తెలుస్తావురా, మా ఊర్లో నువ్వు పోతావని చెప్పారు. ఆ రోజుల్లో చట్టాల మీద కూర్చొని కన్నీరు గాల్చి ఏడ్చేవాడిని. రాయలసీమ నుండి విజయవాడ వచ్చాను, విజయవాడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అయ్యా నా బ్రతికేంటి, నువ్వు చూపించిన దర్శనమేమో వేల మందిలో నన్ను నిలబెట్టావు, ఇక్కడేమో 15 మంది ఉన్నారు, అయినా కూడా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. నాకు చాలా బాధగా ఉంది ప్రభా అని కన్నీరు గాల్చి ప్రార్థన చేస్తే 15 మంది ఈ రోజు 300 మందిని చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘం బాగుపడాలంటే దైవజనులు కన్నీటి ప్రార్థన ఇక్కడ కనపడాలి. హల్లెలూయా! దైవజనుల కన్నీరు ఇక్కడ ఉండాలా, సంఘం ప్రార్థన ఉండాలా, విశ్వాసంలో బలము తప్పకూడదు, ఓర్పు కలిగి ఉండాలా. అప్పుడే జీవితం బాగుపడుతుంది, సంఘం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది, మన దగ్గరికి వస్తున్న వారు బాగుపడతారు. హల్లెలూయా! ఓర్చుకున్నాను కనుక ఈ రోజు అందరూ కూడా దేవుడు నా స్వాధీనంలోకి ఇచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక కులం ఒక జాతి ఒక మతం కాదు, నానా రకాల ప్రజలు నానా రకాల జాతుల ప్రజలు అక్కడికి వచ్చి ఆశీర్వదించబడుతున్నారు. దానికి సాక్ష్యం మీ పాస్టర్ గారే. స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! అవును, కారణం ఏంటంటారు? ఓర్చుకున్నా, తోసినప్పుడు ఓర్చుకున్నా, తిట్టినప్పుడు ఓర్చుకున్నా, మాట్లాడినప్పుడు ఓర్చుకున్నా. ఇదంతా తీసుకెళ్లి వాళ్ళని మాట్లాడకుండా ప్రభు దగ్గర పెట్టా. నా కన్నీటికి ఫలాన్ని దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా! హల్లెలూయా! నా కన్నీటితో నేను విత్తాను. ప్రతిదినము నేను నా భార్య కన్నీరు కాచి ప్రార్థన చేస్తాం. సంఘం కొరకు, సమాజం కొరకు, భారతదేశ రక్షణ కొరకు, సేవకుల కొరకు, సేవకురాల కొరకు, సువార్తికుల కొరకు, సంఘముల కొరకు, మరి రక్షణ కొరకు, స్వస్థత కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తాము. నా కన్నీటి ప్రవాహంలో అనేక మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు 10 పైసలు కొట్టుకు తీసుకెళ్ళి 100 రూపాయలు వస్తువులు ఎవడని ఇస్తాడా? నీకేమన్నా పిచ్చా మెంటలా? నువ్వు తీసుకొచ్చింది ఎంత? 10 రూపాయలు. 100 రూపాయలు వస్తువులు ఇస్తామనుకున్నావు అంటారు. నువ్వు 10 పైసలు ప్రార్థన చేసి 100 రూపాయల సమాధానం కోరుతున్నావు. ఎట్లా ఇస్తాడు దేవుడు నీకు? ఇవ్వడు. ఆత్మశుద్ధి లేని ఆచారం అనియాల, బాండ శుద్ధి లేని పాకవేల, చిత్తశుద్ధి లేని శివపూజ లేదరా? విశ్వరావిరామా ఇసుకలో చేసి మిమ్మల్ని అందరికి తోమాలి. పొలుసంతా పోతుంది, నీసంతా పోతుంది. విశ్వాసంలో బలం తగ్గబడుతుంది. ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు? ప్రార్థనలు, పాటలు, ఆరాధన, పరమశాలు, వైద్యాలు ఎందుకు? వాక్యానుసారంగా జీవించలేని వైద్యాలు ఎందుకు? సంఘం ఎందుకు? ఆర్టిఫిషియల్ కాదు, ఏఐ కాదు మనకు కావాల్సింది, యేసయ్య కావాలి. స్తోత్రం చెప్పండి. ఏఐ కాదు, యేసయ్య కావాలా. ఈ పరిజ్ఞానాన్ని నమ్ముకుంటే ఓడిపోతావు, యేసయ్య నమ్ముకుంటే ఎప్పుడు విజయంతో ఊరేగింపబడతావు. హల్లెలూయా! హల్లెలూయా! విశ్వాసంలోని బలము తగ్గకూడదు సత్యం వరకు. రెండవది, ఓర్పులో నీ బలము తగ్గకూడదు. మూడవది చెప్పి ముగించేస్తున్నా. హల్లెలూయా! మూడవది చెప్పి ముగిస్తున్నా. ఒకటే మాట, పరిశుద్ధతలో. చెప్పండి. ఆ మాట చాలా సార్లు వింటామా వినమా? వింటాం కానీ దాని గురించి అర్థం కాదు మనం. పరిశుద్ధత అంటే ఏంటి? ఒక మూలక పోయి కూర్చొని ఎవరితో మాట్లాడుకుని ఉండడమా? పరిశుద్ధత అంటే ఏంటి? రండి చూద్దాం.
మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:3 మొదటి తెస్స 4:3. మీరు పరిశుద్ధులవునియే అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉండియే. మీరు జాగ్రత్తకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. దేవుని చిత్తం అంటే ఏంటి చెప్పండి? మాట్లాడుతున్నాం. కొంచెం రిప్లై ఏంటి, కొంచెం సప్లై బాగుంటుంది చివరి మాట కనుక. మొదటి మాట ఏంటి? విశ్వాసంలో బలం తగ్గకూడదు. రెండో మాట ఏంటి? ఓర్పులో బలం తగ్గకూడదు. మూడో మాట ఏంటండి? పరిశుద్ధతలో బలము తగ్గకూడదు. చదువుతాను. ఏమన్నాడు? మీరు పరిశుద్ధులంటే జాగ్రత్తకు దూరంగా ఉంటే. చిత్తం అంటే అర్థం ఏంటి? చిత్తము అంటే అర్థం ఏంటి? నేను కూడా కవనంలో చేశాను 2007 6వ బ్యాచ్. నీ చిత్తమే నాలో నెరవేర్చుము, నీ చిత్తమే నాలో నెరవేర్చుము యేసయ్యా యేసయ్యా. అనుదినము నీలోనే నన్ను దాచినావు, అనుక్షణము నీతోనే నన్ను నడిపినావు. హల్లెలూయా హల్లెలూయా. చిత్తం అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం అని అంటాం. హల్లెలూయా. అసలు దేవుని ఇష్టం ఏంటి? దేవుని ఇష్టం ఏంటి? నేను పరిశుద్ధుడైన కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఇది దేవుని ఇష్టం. నీ పిల్లలు నువ్వు ఇష్టమైన కార్యాలు చేస్తే నీ పిల్లల గురించి నువ్వు ఎంత ఆనందపడతావో, నీ తండ్రి కూడా ఒక్క వరాన్ని, ఒక్క కోరికను, ఒక్క హృదయ వాంఛను కలిగి ఉన్నాడు. ఏంటది? పరిశుద్ధంగా ఉండండి. హల్లెలూయా. భార్య భర్తతో కాపురం చేసి పిల్లలు కనడం తప్పు, పాపం ఏమి కాదు. అది ఆత్మీయతలోకి వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఉంటదే బూతులు, జాడత్వం, పోకిరి మాటలు, సరసోక్తులు, అజ్ఞానం, ఎదురు వ్యక్తులు ఎదుగుతుంటే అసూయపడడం, వ్యతిరేకించడం, సంఘ కార్యక్రమాలను దూషించడం, రకరకాల భారాలు కలిగి ఉంటారు. కొంతమంది మోస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు పరిశుద్ధతను దిగజారుస్తాయి. జాగ్రత్త. ఈ పక్కన తప్పండి. పరిశుద్ధంగా బతుకుతున్నావా లేదా? అతో పరిశుద్ధంగా బతుకుతున్నావా లేదా? చెప్పండి. ఒకటి పెళ్ళైన కొత్తలో పాస్టర్ గారు ఇట్లా చెప్పారంట, ఆయన పరిశుద్ధంగా ఉండాలంటే వైపు కాపురం చేయకుండా ఉండాలంటారు. అందుకే చర్చికి మానేశాడంట. పెళ్ళైతే శోభన కార్యక్రమం ఉంటే తర్వాత నా భార్యతో కాపురం చేయాలి, తర్వాత పిల్లల్ని కనాలి, ఈ పాస్టర్ గారు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు ఏంటంటున్నాడంట. భార్యాభర్తల మధ్య సంబంధము అది పరిశుద్ధమైంది. దానికి మించి ఇంకొకటి ఏదైనా చేస్తే అది అపరిశుద్ధం, అపవిత్రం. ప్రభు కోరుకుంటున్న మాట, నా ఇష్టం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నా ఇష్టాన్ని నెరవేరుస్తావా? నా కోరికను తీరుస్తావా? నా హృదయ వాంఛను తృప్తిపరుస్తావా? నేను కోరుకుంటున్న కోరిక ఒకటే, నువ్వు పరిశుద్ధంగా బతకాలి. హల్లెలూయా. అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, అపవిత్రమైన చూడకూడదు, నీ కన్నులకు అపవిత్రమైన చూపించకూడదు. నీ కన్ను చెడిందంటే నీ దేహం అంతా చెడతని ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మనల్ని చెడగొట్టడానికి సెల్ ఫోన్ ఉంది మన మధ్య. మనల్ని చెడగొట్టడానికి భయంకరమైన షార్ట్స్ ఉన్నాయి. మనల్ని చెడగొట్టడానికి రకరకాలైనటువంటి హావభావాలు చేసేటువంటి వాళ్ళు సెల్ ఫోన్లోకి వచ్చేసారు. సొదొమ గొమొర్రా యొక్క దురాత్మ ప్రపంచం మీద ఏలుబడి చేస్తా ఉంది, అందరిని దాంట్లోకి లాగుతూ ఉంది. నేను పాస్టర్ గారిని అడిగినా, అయ్యా ఎందుకయ్యా నువ్వు ఇంత సేవ చేస్తావు, 2 సంఘాలు నడిపిస్తా కూడా తప్పు చేస్తావు అని అంటే, ఏం చేయమంటావు పాస్టర్ గారు? ఏం చేయమంటావు? అలాగైతేనే, అలాగుంటేనే నాకు 4 రూపాయలు వస్తాయి అన్నాడు. అమ్మో, ఆ పడుపు సొమ్ముతో, వ్యభిచార సొమ్ముతో పిల్లల్ని చదివించుకున్నాడు. ఇప్పుడు అంతా బాగానే ఉంటది. బయటికి పరిశుద్ధంగా కనపడుతున్నట్టుగా వాక్యం చెప్తున్నారు,
లోపల చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఏదో ఒక రోజు దేవుడు అగ్ని వేస్తాడు, కొయ్య గడ్డి తగలబడి కాలిపోతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధత, అంతరంగ పరిశుద్ధత. బాహ్య పురుషుడు కృషించుచున్నను, నా అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. అపవిత్రమేదో, పవిత్రమేదో, ఘనమైనదేదో, ఖ్యాతి కలిగిందేమో, ఖ్యాతి లేనిదేమో, అర్హమైనదేదో, అర్హత లేనిదేదో. ఘనమైన పాత్ర ఏమిటో, ఘనహీనమైన పాత్ర ఏమిటో నీకు తెలిసి ఉంటే నీ పవిత్రతను కాపాడుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాలేబు అంటున్నాడు, హలో, దేవుడు మోసే ద్వారా నన్ను పిలిచినప్పుడు 40 ఏళ్ల వయసులో ఏ పరిశుద్ధత ఉందో నాకు నా 85 సంవత్సరాల్లో కూడా అదే పరిశుద్ధత ఉంది. ఆమేన్. హల్లెలూయా. మనం కోల్పోతున్నాం, ఉండాల్సినట్టు ఉండకుండా ఉండకూడదు అనేకం మోస్తున్నాం. పొరపాటు. దేవుడు ఏదో ఒక రోజు నిప్పేస్తాడు. అగ్ని వేయ వచ్చింది అన్నాడు. ఆయన అగ్ని వేసినప్పుడు కొయ్య కాలిపోతుంది, గడ్డి కాలిపోయి బూడిదైపోతుంది, చివరికి ఏం మిగలదు. సేవ చేస్తున్నా, వాయిద్యాలు వాయిస్తున్నా, వాక్యం చెప్తున్నా, మందిరానికి వస్తున్నా, పాట పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, దేవుని ప్రజలను చెప్పుకుంటున్నా, పవిత్రతలో పరిశుద్ధతలో ఎక్కడైనా లోపం కలిగి జీవించారా అగ్ని వేస్తాడు ఏదో ఒక రోజు. జాగ్రత్త సుమి. ఆయన అగ్ని వేస్తే మన నాటకాలను బయటపడిపోతాయి. ప్రవక్త వచ్చాడు, నీళ్లు చక్కబెట్టుకో అన్నాడు. బురుసు దాటి వెళ్తున్నాడు, కోట గోడ దాటి వెళ్తున్నాడు. ప్రాకారము దాటి వెళ్లే లోపే నేను గోడ తట్టు తిరిగి, అయ్యా, చిన్ననాటి నుండి నేను నీ దృష్టికి ఎంత యథార్థంగా ప్రవర్తించానో, ఎలా బతికానో నీకు తెలియదా? అప్పుడే ఎందుకు ఈ చావు, అప్పుడే ఎందుకు ఈ రోగం, అప్పుడే ఎందుకు ఈ రాజ్య బహిష్కరణ, ఎందుకు నేను తుడీకరిస్తున్నావు దేవా అని కన్నీరు గారిస్తే మళ్ళా ప్రవక్తతో మాట్లాడినాడు దేవుడు. వెళ్ళు, ఆయుష్ పెంచా, రాజ్యము ఇంకా 15 సంవత్సరాలు కొనసాగించమను. అధికారం ఇచ్చేది దేవుడే. క్షమించబడాలి అంటే కన్నీటి ప్రార్థన చెయ్యాలి. ఇంతవరకు ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు తిరిగితే ఈ రోజు ప్రభు మనతో మాట్లాడినాడు. ఏమని? అయ్యా, నీ విశ్వాసంలో బలము తగ్గవద్దు. రెండవది, ఓర్పుల బలము తగ్గవద్దు. మూడవది, పరిశుద్ధతలో బలము తగ్గవద్దు. నీ ముందు సెల్ ఫోన్ ఉన్నా నీ పరిశుద్ధతకు ఆటంకం కాకూడదు. నీ స్నేహితులు నీ పరిశుద్ధతకు ఆటంకం కాకూడదు. నీ ఇంటి వారు, నీ కుటుంబీకులు, నీ పక్కన సమాజము నీ పరిశుద్ధతకు ఆటంకము కాకూడదు. నీ ఉద్యోగము, నీ టాలెంట్ నీ పరిశుద్ధతకు ఆటంకము కాకూడదు. ఒకవేళ అలాంటి నటనలో బ్రతుకుతే ఒక రోజు దేవుడు నిప్పు వేస్తాడు, కాలిపోతాం. జాగ్రత్త. స్తోత్రం. హల్లెలూయా. 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 చెప్పండి మీ పక్కన వాళ్ళంతా, జాగ్రత్తగా బ్రతుకుదాం ఈ రోజు నుంచి. చెప్పండి జాగ్రత్తగా బ్రతుకుదాం ఈ రోజు నుండి. నీ విశ్వాసంలో బలం తగ్గకూడదు. చెప్పండి. నీ ఓర్పులో బలం తగ్గకూడదు. నీ పరిశుద్ధతలో బలం తగ్గకూడదు. ఇప్పుడు చెప్పండి, అయ్య గారు, ఈ రోజు నుండి ఈ 3 విషయాల్లో నమ్మకంగా ఉంటాం, సంఘంలో కొనసాగుతాం. నిజంగా చెప్పినారా? మీరు దిగేటప్పుడే పడతారు మాట తప్పితే. పోనీ ఈ రోజు క్షేమంగా వెళ్ళినా మేము దీవించి పంపుతాం కాబట్టి ఏదో ఒకరు చెబుతారు, ఏదో ఒకరు దిగుతారు, ఖచ్చితంగా పడతారు. జాగ్రత్త. బాగుంటాం అయ్యారు అన్న వాళ్ళ సూత్రం చెప్పండి. పడతారని కదా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. ఈరోజు మన అంశం ఏంటంటే నీ బలం ఎంత, విశ్వాసంలో, ఓర్పులో, ఇంకా పరిశుద్ధతలో నీ బలం ఎంత. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎన్నటికి ఆయన మందిరమందు పరిశుద్ధతయే ఆయనకు అనుకూలం. నీ కానుక కాదు. కీర్తనలు 93:5 లాస్ట్ 93:5 ముగించేస్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. నీ శాసనములు ఎన్నడూ ఎన్నటికి పరిశుద్ధతయే నీ
మందిరమునకు అనుకూలము. హల్లెలూయా. ఎన్నటనటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఈ దేహానికి పరిశుద్ధతయే అనుకూలము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.